ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను రాజకీయాలకు వచ్చినట్లుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితోటి కలిసి ప్రారంభించిన వెంకయ్యనాయుడు ఆనాటి పరిస్థితులు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు నేటికి అమలవుతున్నాయని, తెలుగు జాతిని ఐక్యం చేసిన ఘనత ఎన్టీఆర్దేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అనంతరం కాకతీయ సేవా సమితి కార్యక్రమాలను అభినందించి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. తన బిడ్డలకే కాకుండా మన బిడ్డలకు కూడా ఆహ్వానిస్తుంది కదా, ఎంత ఉత్కృష్టమైన పని చేస్తుంది. అందుకని గోమాత భూమాతతో పాటు గోమాతలు కూడా మనం పిలవాలని అంటాం. దాంతోపాటు చెట్టు పంటలు ఇస్తుంది కదా, చెట్టు తన పండు తాను తిందు, పండ్లు మన కోసం ఇస్తుంది. అందుకని చెట్టుని ప్రకృతిని మనం గమనించాలి. ప్రకృతి పరిరక్షణ జీవితం ఎలా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. అకాల వర్షాలు, వరదలు, ఎండలు, భయంకరమైన ఎండలు, 35 ఏళ్ళు లేనంత ఎండలు ఉన్నాయి. మిగతా వాటికన్నా ఎండ తక్కువ ఉంటుందని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో కూడా భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఎందుకంటే ప్రకృతి పరితపిస్తుంది. మనం ప్రకృతిని పరిహసించాం, ప్రకృతితో ఆడుకున్నాం. ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటాం. ఈ యొక్క కాకతీయ సేవా సంస్థ యొక్క భవనానికి దీంట్లో శంకుస్థాపన కార్యక్రమంలో కూడా నన్ను పాల్గొన్నామన్నారు పెద్దలు లక్ష్మణ్ గారు. అటువంటి మహానుభావుల యొక్క ఉదాత్తమైనటువంటి హృదయంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క కళ్యాణ వేదిక కావచ్చు, ఈ యొక్క కాకతీయ సమాజ సేవా సంస్థ యొక్క భవనం కావచ్చు, ఇంత అంగరంగ వైభవంగా సుమారు 15 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారంటే అది మీ చిత్తశుద్ధికి, నిబద్ధతకి, ఒక కార్యదక్షతకి కోదాడ ప్రజలందరికీ దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తన బిడ్డలకే కాకుండా మన బిడ్డలకు కూడా